తెలంగాణ సెట్ ఎగ్జామినేషన్ 2025 డిసెంబర్ సెషన్ సంబంధించి మనకు రీసెంట్గా ఎగ్జామ్ కంప్లీట్ అయిన సంగతి తెలిసిందే. అండ్ దీనికి సంబంధించి కట్ ఆఫ్ అనాలిసిస్ చేయడం కోసం మేము గూగుల్ ఫామ్ ద్వారా డేటా అయితే కలెక్ట్ చేయడం జరిగింది. బట్ గూగుల్ ఫామ్ ద్వారా కలెక్ట్ చేసిన డేటాలో ఇప్పటి వరకు జస్ట్ 200 మెంబర్స్ మాత్రమే ఫిల్ చేయడం జరిగింది, డిఫరెంట్ సబ్జెక్ట్స్ కలిపి. దానివల్ల దీనికి సంబంధించిన డీటెయిల్ వీడియో అయితే మేము చేయట్లేము. జస్ట్ మీకు సబ్జెక్ట్ వైజ్గా స్టూడెంట్స్ యొక్క మార్క్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో మేము సబ్జెక్ట్ వైజ్ పిక్చర్స్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మనకు సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయినట్లయితే కామర్స్ సంబంధించి ఎన్ని మార్క్స్ వచ్చిన వాళ్ళు గూగుల్ ఫామ్ ఫిల్ చేశారు అనే ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. టోటల్గా కామర్స్ సబ్జెక్ట్ నుంచి ఇంతమంది క్యాండిడేట్స్ అయితే ఫిల్ చేయడం జరిగింది. వారిలో వచ్చేసి ఏంటంటే మనకు 188 అనేది టాప్ స్కోర్ అయితే ఇక్కడ మనం చూడొచ్చు. 134 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, 162, 188, 154, 148. ఇది జస్ట్ గూగుల్ ఫామ్ని బేస్డ్ చేసుకొని మాత్రమే ఇచ్చిన డేటా. కొంతమంది క్యాండిడేట్స్ దీంట్లో ఫిల్ చేయకపోవచ్చు, బెటర్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు, బెటర్ మార్క్స్ ఉన్నవారు. దీన్నే ఫైనల్ కట్ ఆఫ్ కింద అయితే మీరు కన్సిడర్ చేయొద్దు. బట్ గూగుల్ ఫామ్ ఫిల్ చేసిన వాళ్ళు సార్ కట్ ఆఫ్కి సంబంధించి ఎప్పుడు అప్డేట్ ఇస్తారు అని క్వైరీ చేస్తున్నారు కాబట్టి మేము ఈ వీడియో అయితే మీకు అప్డేట్ ఇస్తున్నాము. మీరు కనుక గూగుల్ ఫామ్ ఫిల్ చేసిన క్యాండిడేట్స్ అంటే పర్టికులర్గా మీ సబ్జెక్ట్లో టాప్ స్కోర్ ఎంత, బిలో స్కోర్ ఎంత అనేది యాజ్ పర్ మన గూగుల్ ఫామ్ ప్రకారం మీరు తెలుసుకోవచ్చు. నేను అందరికీ ఇచ్చే సజెషన్ ఏంటంటే గూగుల్ ఫామ్ కానీ అదర్ ఛానల్కి సంబంధించిన వీడియోస్లో కట్ ఆఫ్ అనాలిసిస్ సంబంధించి మీకు వీడియోస్ అయితే వస్తుంటాయి. 50% ఎబో ఉండాలి, 60% ఎబో ఉండాలి, వాట్ ఎవర్ అనేది. బేస్డ్ ఆన్ ప్రీవియస్ డేటా ప్రకారం వాళ్ళు అనాలిసిస్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఆ డేటాని తీసుకొని స్ట్రెస్కి ఫీల్ అవ్వడం కానీ, ఫ్యానిక్ అయిపోవడం కానీ ఇలాంటివి చేయకండి. అఫీషియల్ రిజల్ట్ కోసం వెయిట్ చేయండి. అఫీషియల్ రిజల్ట్ వచ్చిన తర్వాత మనం క్వాలిఫైడ్ ఆర్ నాట్ క్వాలిఫైడ్ అనే ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. ఇక్కడ కెమికల్ సైన్స్కి సంబంధించి చూడొచ్చు. తర్వాత కంప్యూటర్ అప్లికేషన్ సంబంధించిన టోటల్ స్కోర్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ కంప్యూటర్ అప్లికేషన్ సంబంధించి 112 మినిమం మార్క్స్ ఉంది గూగుల్ ఫామ్ ప్రకారం. 178 వచ్చేసి టాప్ స్కోర్ అయితే ఉంది. ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు కేటగిరీ వైజ్గా. జనరల్ వచ్చేసి జెండర్ అనేది మేలా ఫిమేలా అనేది ఇవ్వడం జరిగింది. కేటగిరీ కేటగిరీలో సబ్ కేటగిరీ ఏందనేది పర్సన్స్ విత్ డిజబిలిటీకి సంబంధించి స్పెషల్ కేటగిరీకి సంబంధించి ఇవ్వడం జరిగింది. అండ్ సబ్జెక్ట్ కోర్ మనకు 4 కాబట్టి కంప్యూటర్ సైన్స్కి సంబంధించి ఉంటుంది. తర్వాత స్కోర్ అనేది ఇవ్వడం జరిగింది. ఇలా ప్రతి సబ్జెక్ట్ సంబంధించి ఎకనామిక్స్ సంబంధించి కూడా ఇవ్వడం జరిగింది. ఎకనామిక్ మన గూగుల్ ఫామ్ ఫిల్ చేసిన వారికి అయితే 180 టాప్ స్కోర్, లీస్ట్ స్కోర్ వచ్చేసి ఇక్కడ 7 అనేది టైప్ చేశారు. మేబీ అది మిస్టేక్ అయి ఉండొచ్చు. ఇది టాప్ స్కోర్, మినిమం స్కోర్కి సంబంధించి. అండ్ తర్వాత ఎడ్యుకేషన్కి సంబంధించిన స్కోర్ కూడా మేము గూగుల్ ఫామ్లో ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఫిల్ చేసిన దాని ప్రకారం 166 అయితే టాప్ స్కోర్ అయితే ఉంది దీంట్లో యాజ్ పర్ ప్రజెంట్ మనం చూస్తున్న గూగుల్ ఫామ్ ప్రకారం. ఇవన్నీ నేను టెలిగ్రామ్లో అయితే పోస్ట్ చేయడం జరిగింది. మీరు అక్కడికి వెళ్ళి పర్టికులర్గా మీరు ఏ సబ్జెక్ట్ క్యాండిడేట్స్ అయితే ఉంటారో జస్ట్ మీకు చిన్నపాటి క్లారిటీ కోసం మీరు ఈ డేటా అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంగ్లీష్లో నేను ఎక్కువగా టాప్ స్కోర్ అయితే చూడడం జరిగింది. ఇంగ్లీష్ బీసీబీ ఫీమేల్ వచ్చేసి 228 మార్క్స్ వచ్చినట్టుగా క్యాండిడేట్ అయితే గూగుల్ ఫామ్ ఫిల్ చేయడం జరిగింది. లీస్ట్ వచ్చేసి 108, టాప్ వచ్చేసి 228 అయితే ఉంది. తర్వాత మనకు ఇక్కడ ఎర్త్ సైన్స్ సంబంధించి 3 క్యాండిడేట్స్ మాత్రమే గూగుల్ ఫామ్ ఫిల్ చేశారు. 3 క్యాండిడేట్స్లో వచ్చేసి మనకు 168 అయితే మెయిన్ కట్ ఆఫ్ అయితే ఉంది. తర్వాత మనకి లైఫ్ సైన్స్ వచ్చేసి సో మెనీ ఆస్పిరెంట్స్ అయితే ఫిల్ చేయడం జరిగింది. లీస్ట్ స్కోర్ 94 ఉంది, టాప్ స్కోర్ వచ్చేసి 174 అయితే మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇది జస్ట్ గూగుల్ ఫామ్ బేస్డ్ మాత్రమే. ఈ డేటాని బట్టి మీరు నేను టాప్లో ఉన్నాను, లిస్ట్లో ఉన్నాను అని మీరు కన్సిడర్ చేయడానికి అయితే లేదు. జస్ట్ ఇది మీకు ఒక అనాలిసిస్ పర్పస్లో టాప్ స్కోర్ వచ్చిన వాళ్ళు మీ సబ్జెక్ట్లో మీకు డిస్కస్ చేసుకోరు కాబట్టి గూగుల్ ఫామ్ ద్వారా కలెక్ట్ చేసిన డేటా అయితే ఇది. టోటల్ అన్ని సబ్జెక్ట్స్ సంబంధించి అయితే ఉంది. మేనేజ్మెంట్ గురించి కూడా సో మెనీ ఆస్పిరెంట్స్ క్వైరీ చేశారు. మేనేజ్మెంట్లో టాప్ స్కోర్ వచ్చేసి యాజ్ పర్ గూగుల్ ఫామ్ డేటా ప్రకారం మనకు 202 అయితే ఉంది. మనకి హిస్టరీ తీసుకుంటే 160 అనేది టాప్ స్కోర్ ఉంది. మ్యాథమెటిక్స్ తీసుకుంటే 158 అనేది టాప్ స్కోర్ ఉంది. ఫిజికల్ సైన్స్ తీసుకుంటే 156 అనేది టాప్ స్కోర్ ఉంది. పొలిటికల్ సైన్స్ తీసుకుంటే 156 టాప్ స్కోర్ ఉంది. అండ్ తర్వాత మనకి ఇక్కడ సైకాలజీ తీసుకుంటే 170 అనేది టాప్ స్కోర్ ఉంది యాజ్ పర్ గూగుల్ ఫామ్ డేటా ప్రకారం. చాలా మంది గూగుల్ ఫామ్ ఫిల్ చేయరు. ఎగ్జామ్ రాసి నా వీడియో చూసిన వాళ్ళు కొంతమంది మాత్రమే గూగుల్ ఫామ్ ఫిల్ చేస్తారు, లేదా మన డేటా అనేది వాళ్ళకి రీచ్ అయితే వాళ్ళు మాత్రం ఫిల్ చేయడం జరుగుతుంది. పబ్లిక్ యాడ్లో వచ్చేసి 208 ఉంది. సోషియాలజీలో 168 ఉంది. తెలుగులో 158 అనేది ఉంది. తర్వాత మనకు లైబ్రరీ సైన్స్లో వచ్చేసి ఏంటంటే 204 అనేది ఉంది. ఇలా డిఫరెంట్ సబ్జెక్ట్స్ సంబంధించి మీరు క్లియర్గా అయితే వెరిఫై చేసుకోవచ్చు. ఇది ప్రెసెంట్ మనకు సంబంధించి ఒక అప్డేట్ అయితే. దీనికి సంబంధించి సబ్జెక్ట్ వైజ్ స్క్రీన్ షాట్స్ గ్రూప్లో పోస్ట్ చేసాము. అండ్ పీడిఎఫ్ కూడా, ఆల్ సబ్జెక్ట్ సంబంధించిన పీడిఎఫ్ కూడా టెలిగ్రామ్లో అయితే పోస్ట్ చేసాము.